వెల్కమ్ బ్యాక్ టు మై న్యూ వీడియో సమోసా వీడియో. ఈరోజు సమోసా రెసిపీ ట్రై చేస్తున్నాను, ఆనియన్ సమోసా. సో దానికి మైదా, సాల్ట్, ఆయిల్, ఫస్ట్ ఆయిల్ వేసుకొని పిండి అంతా పట్టించాలి. తర్వాత వాటర్ పోసుకొని మనం చపాతీ కలిపి పెట్టుకుంటాం కదా, అంత సాఫ్ట్గా కలిపి పక్కన పెట్టుకోవాలి. ఇంకా గమ్ చేసి పెట్టుకుందాం. గమ్కి మైదా, వాటర్ వేసి బాగా మిక్స్ చేయాలి, ఉంటలు లేకుండా బాగా మిక్స్ చేసి పక్కన పెట్టుకోవాలి. ఇలా ఒక 1 minute ఆర్ 2 minutes కలిపి పక్కన పెట్టుకుంటే అది సెట్ అవుతుంది. సో అది పక్కన పెట్టుకున్నాక ఇంకా ఆనియన్ లేకి మనకు కావాల్సిన స్టఫింగ్స్, మీ దగ్గర ఏ వెజిటేబుల్స్ ఉంటే ఆ వెజిటేబుల్స్ వేసి మీరు స్టఫింగ్ చేసుకోవచ్చు. నేను ఓన్లీ ఆనియనే వేసాను అన్నమాట. సో మా ఇంట్లో వెజిటేబుల్స్ తినరు. సో ఆనియన్, గ్రీన్ చిల్లీ, కొరియాండర్, మళ్ళీ ఉప్పు, కారం, చాట్ మసాలా ఇంపార్టెంట్గా వేసి బాగా మిక్స్ చేయాలి. బాగా మిక్స్ చేసి పక్కన పెట్టుకుంటే నెక్స్ట్ మనం ఆల్రెడీ ఆ మిశ్రమాన్ని తీసుకోవాలి. ఈ మిశ్రమం అనే పదం వినడమే కానీ వాడడం ఇదే ఫస్ట్ టైం. సో ఇంకొకసారి చెప్పుకుంటాను ఫ్రెండ్స్. ఈ మిశ్రమాన్ని మనము చపాతీలాగా రుద్దాలి, కొంచెం పెద్దదిగా. మేబీ ఇది పల్సగా ఉంటే బాగుంటుందేమో, నాది ఫస్ట్ థిక్గా వచ్చింది. మళ్ళీ సెకండ్ వన్ అంతా కొంచెం పల్సగా రుద్దాను. నెక్స్ట్ మనం దీన్ని కాల్చుకోవాలి. పెనం మీద వేసి లైట్గా 2 sides కాల్చుకుంటే చాలు. ఇలా లైట్గా కాల్చుకొని మనము పక్కన పెట్టుకోవాలి. నేను ఒక 5 చేశాను. 5 ఒకదాని మీద ఒకటి పెట్టి నేను సైడ్స్ కట్ చేశాను అన్నమాట. సైడ్స్ కట్ చేస్తేనే కదా మనకి కోన్ షేప్ అనేది బాగా వస్తుంది. సో సైడ్స్ కట్ చేసేసి మళ్ళీ ఆ సైడ్స్ని కూడా మనము చిన్న చిన్న పీసెస్గా కట్ చేసుకోవాలి. ఇప్పుడు ఆ సైడ్స్ని చిన్న చిన్న పీసెస్గా కట్ చేసుకొని మనం ఆయిల్లో డీప్ ఫ్రై చేసుకోవాలి. దానికి ఈజీగా ఒక 2-3 minutes పడుతుంది, టైం తీసుకుంటుంది. అది మనకి క్రిస్పీగా అది గోల్డెన్ బ్రౌన్లో రావాలి. గోల్డెన్ బ్రౌన్ అయ్యాక మనం దాన్ని తీసి పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు ఎగ్జాక్ట్గా ఈ కలర్లో అనమాట. ఈ కలర్లో వచ్చాక మనం అవన్నీ తీసి ఒక ప్లేట్లో వేసుకొని అది కొంచెం కూల్ అయ్యాక ఇలాగా మిక్స్ చేయాలి, బాగా క్రష్ చేయాలి. బాగా క్రష్ చేసేసి మనం దాన్ని ఇందాక మిక్స్ చేసి పెట్టుకున్నాం కదా, స్టఫింగ్స్ లోపల వేసుకుందాము. స్టఫింగ్స్ లోపల వేసుకొని బాగా కలిపి పక్కన పెట్టుకున్నాము. మళ్ళీ ఇప్పుడు మనం కోన్ చేయాలి, స్మాల్ కోన్స్ చేయాలి కదా సమోసా లాగా. ఇలాగా ఇప్పుడు నేను మీకు చూపిస్తున్నట్టు చేసి దానికి ఆ మైదా వేసి మనం అతికిచ్చాలన్నమాట. ఫోల్డ్ చేయాలండి ఈజీగా. ఇలా ఫోల్డ్ చేస్తే మనకి బాగా వస్తుంది, సమోసా షేప్ అనేది వస్తుంది. నాకు కొన్ని మిస్ అయ్యాయి కానీ చాలా వరకు ఎగ్జాక్ట్ సమోసా షేప్లోనే వచ్చాయి. మీరు ఫైనల్గా చూడొచ్చు దాన్ని. మళ్ళీ ఇందాక మనం అవన్నీ వేసి కలిపి పెట్టుకున్నాం కదా, దాన్ని లోపల వేసుకొని మనము మళ్ళీ పైన క్లోజ్ చేయాలి. ఇప్పుడు మీకు చూపిస్తున్నట్టు ఇలా క్లోజ్ చేసుకొని పెట్టుకోవాలన్నమాట. అలాగే ఉన్న అన్ని స్టఫింగ్స్ లోపల పెట్టి నేను సమోసా కోన్స్ అనేటివి రెడీ చేసుకున్నాను. తర్వాత వేడి ఆయిల్లో ఈ సమోసా వేసుకొని డీప్ ఫ్రై చేయాలి. డీప్ ఫ్రై చేశాక మనం దీన్ని తీసుకొని సర్వ్ చేసుకొని తినడమే. సో డీప్ ఫ్రై గోల్డెన్ బ్రౌన్ ఇలా రావాలి. బ్రౌన్ కలర్ వచ్చాక, సమోసా కలర్ వచ్చాక మనం తీసి సర్వ్ చేసుకొని తింటే మన స్మాల్ మినీ సమోసా రెడీ. ఇఫ్ యూ లైక్ ది వీడియో, ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ మై ఛానల్ Hemu Harika Vlogs.